యావత్ భారత్ వ్యాప్తంగా నరేంద్ర మోదీ హవాను తట్టుకునేందుకు గాను కాంగ్రెస్ పెద్దలు ప్రియాంక గాంధీని రంగంలోకి దింపింది. ప్రియాంక వస్తే ఇందిరాగాంధీ నాటి పాత రోజులు వస్తాయని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతుంది. కాగా గాంధీ ఫ్యామిలీకి లేడీస్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంది. దీంతో సేమ్ టు సేమ్ నానమ్మ అచ్చుదింపిన ప్రియాంకను క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఎన్నికల దగ్గర పడుతూ ఉండడంతో ప్రచారంలో ప్రియాంక దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీపైనే పోటీకి సై అంటున్నారు జూనియర్ ఇందిరమ్మ. అమేథీ నియోజకవర్గాల్లో తల్లి కొడుకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 2004 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అయితే 2019లో రాహుల్ గాంధీ అమేథీలో ఓటమి పాలయ్యారు. దక్షిణాదిన పార్టీకి ఊపు తేవాలన్న ఉద్దేశంతోనే కేరళలోని వాయనాడు స్థానం నుంచి పోటీ చేయడం వల్ల ఆ స్థానంలో గెలుపొంది పార్లమెంటులోకి అడుగుపెట్టారు. దీంతో లోక్సభలో ఇద్దరు గాంధీలు ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.
అయితే ఈసారి సోనియా గాంధీ లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఆమె స్థానంలో కుమార్తె ప్రియాంక ఎన్నికల రణక్షేత్రంలోకి అడుగుపెట్టాలంటూ కూడా పార్టీ నేతలు కార్యకర్తల నుంచి తీవ్రమైన డిమాండ్ ఉంది. ఆరోగ్యం సహకరిస్తే సోనియా గాంధీని పెద్దల సభకై పంపించవచ్చని, ప్రియాంక పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ క్రేజ్ మరింత పెరుగుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇక రాజకీయాల్లో పలుకుబడి కలిగిన కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నారంటే పవర్ సెంటర్లకు ఆస్కారం ఏర్పడుతుంది. కాంగ్రెస్లో సోనియా గాంధీ 2019 వరకు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీలో గాంధీ పరివారంతో పవర్ సెంటర్గా నిలిచారు. 2019 ఎన్నికల సమయంలో బాధ్యతలు రాహుల్ గాంధీకి అప్పగించినప్పటికీ పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదనే టాక్ కూడా వినిపించింది. యువత నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న తన ఆలోచనలు దశాబ్దాలుగా పార్టీలో పాతుకుపోయిన పాతతరం నేతలు అమలు చేయటం లేదని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇటీవల కాలంలో పార్టీ నాయకత్వ పగ్గాలు వదిలేసిన రాహుల్ తర్వాత పరోక్షంగా పార్టీపై పట్టు బిగించారు. పాతతరం నేతలకు పొగపెట్టారు. 23 మంది నేతలు G23గా మారి సోనియా గాంధీకి లేఖ రాయడం వెనుక రాహుల్ దూకుడే కారణమన్న విషయం కూడా తెలిసిందే. తర్వాతి క్రమంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4080 కిలోమీటర్ల మేర భారత జోడో పేరుతో చేపట్టిన పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. రాహుల్ గాంధీ రాజకీయాలను ఆటవిడుపుగా చూస్తారని, ఆయనకు పరిణితి లేదని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం ముద్రను ఈ పాదయాత్ర ద్వారా కొంతవరకు చెరిపేసుకోగలిగారు. తొలుత ప్రధాని అభ్యర్థిగా సొంత